I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా సమయం మీ తెనాలమ్మ ఇన్ యుఎస్ఏ. ఏంటి ఇంత రాత్రి ఎక్కడికో బయలుదేరాని అనుకుంటున్నారా? అంత రాత్రి అవ్వలేదండి, ఈవినింగ్ 5:30 అయ్యింది అంతే. సో మీ అందరికీ తెలుసు కదా, అమెరికాలో బ్లాక్ ఫ్రైడే వచ్చేస్తుందని చెప్పి ఇంకా ఫుల్ డీల్స్ అండ్ సేల్స్ ఉంటాయి అనమాట అన్నిటి మీద. సో ఈ రోజు అయితే ఈ రోజు మనం కేట్ స్పేడ్ స్టోర్ కి అయితే వెళ్తున్నాము. నేనైతే ఒక 1 వీక్ ముందు నుంచి ఆన్లైన్ లో డీల్స్ అన్ని చూస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మనం ఇన్ స్టోర్ వెళ్ళి చూస్తున్నాము, సో దట్ మనం కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ ఎక్కువ ఉంది అని చెప్పి. మీరు లాస్ట్ వరకు చూస్తే నేను ఏమి నాకు నచ్చింది, నేనేం తీసుకుందాం అనుకుంటున్నాను అన్నీ నేను క్లియర్గా చెప్తాను. అన్నిటి మీద డీల్స్ ఎంత ప్రైస్కి వస్తున్నాయి కూడా అది నేను క్లియర్గా చెప్తాను వీడియోలో. టైం ఉంటే జ్యువెలరీ స్టోర్స్ కూడా వెళ్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం కేట్ స్పేడ్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు నేను ఇంతవరకు అయితే కేట్ స్పేడ్లో ఒక బ్యాగ్ కూడా తీసుకోలేదు, అన్ని కోచ్ నుంచే ఉన్నాయి. సో ఈ రోజు అయితే కేట్ స్పేడ్ స్టోర్కి ఫస్ట్ వచ్చేసాను. ఇక్కడ చూపిస్తున్న స్లింగ్ బ్యాగ్స్ అయితే అక్కడ పైన $89 అని పెట్టారు, కానీ అంత స్టోర్ మీద ఎవ్రీ ఐటమ్ మీద మళ్ళీ ఎక్స్ట్రా 25% ఆఫ్ ఉందన్నమాట. ఈ కలర్ బ్లాక్ అనమాట, ఇవి 2 డ్యూయల్ కలర్స్ లో ఉన్నాయి ఈ స్లింగ్ బ్యాగ్స్ అయితే. నా కలర్ లోకి అయితే ఆ లైట్ పింక్ అండ్ లావెండర్ బ్యాగ్ అయితే కలర్ లో పడింది. ఎంత ప్రెటీగా ఉందో ఆ కలర్ అయితే, బెర్రీ క్రీమ్ కలర్ అంటారు దీన్ని. స్లింగ్ బ్యాగ్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది, లోపల కూడా ఎనఫ్ స్పేస్ అయితే ఉంది. చక్కగా మనం మొబైల్ కానీ వాలెట్ కానీ కార్డ్స్ కానీ అన్ని పెట్టుకోవచ్చు. క్విక్ గో టు బ్యాగ్ లాగా ఇది చాలా బాగుంది. ఇదైతే మనకి $89 మీద 25% ఆఫ్ తో మనకి అరౌండ్ $60 కలా వచ్చేస్తుంది. అండ్ ఈ సాచెల్ బ్యాగ్స్ వచ్చేసరికి ఇక్కడ $119 అని ఉంది, బట్ ఎక్స్ట్రా 25% ఆఫ్ ఉంటుంది మళ్ళీ మనకి. ఇవైతే వర్క్ కానీ అలా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ షోల్డర్ బ్యాగ్స్ అనమాట ఇవి. నాకైతే కేట్ స్పేడ్ లో కలర్స్ అయితే నాకు బాగా నచ్చేసాయి అనమాట. అండ్ ఇక్కడ చూసారా యూనిక్ గా ఉన్నాయి కదా ఈ బ్యాగ్స్, ఆ హౌస్ షేప్ లో ఒక బ్యాగ్ కానీ ఇది కానీ. నేనైతే ఫస్ట్ టైం చూసి అది అసలు ఇది బ్యాగేనా అని అనుకున్నాను. నేను ఫస్ట్ టైం చూసాను, వీటిని అసలు ఎలా ఓపెన్ చేస్తారో కూడా కొంచెంసేపు పట్టింది నాకు ఫిగర్ అవుట్ చేయడానికి. సో మొత్తానికి ఇట్లా పైన ఒక సెక్షన్ ఉంది, కింద ఒక సెక్షన్ ఉంది, లోపల మనకి హ్యాంగింగ్ కి బెల్ట్ కూడా ఇచ్చారనమాట. అండ్ క్లోజింగ్ కూడా ఎలానా అని లాస్ట్ కి అయితే ఫిగర్ అవుట్ చేశాను. భలే అనిపించింది ఇది క్యూట్ గా, కానీ చాలా కాస్ట్లీ ఉంది. $229, ఎక్స్ట్రా 25% ఆఫ్ ఉంటుంది దీనిపైన కూడా. అలానే పక్కన కూడా హౌస్ షేప్ లో ఉంది అసలు బ్యాగ్, భలే ఉంది. అండ్ ఇవి వచ్చేసరికి అగైన్ షోల్డర్ బ్యాగ్స్ ఆర్ క్రాస్ బాడీ బ్యాగ్స్ గా మనం వాడుకోవచ్చు. అట్లా పర్ల్స్ లాగా వచ్చింది వాటికైతే బెల్ట్ వచ్చేసరికి. అండ్ నాకైతే ఇది లైట్ లావెండర్ కలర్ అసలు ఎంత నచ్చిందో, ఎంత డీసెంట్ గా అనిపించింది ఈ కలర్ అయితే. మంచిగా ఇలా షోల్డర్ గా బ్యాగ్ గా యూస్ చేసుకోవచ్చు అండ్ క్రాస్ బాడీ బ్యాగ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి యూజువల్ గా $100 అయితే మనకి ఎక్స్ట్రా 25% ఆఫ్ వస్తుంది. సో దట్ మనకి $75 కి వచ్చేస్తుంది అనమాట. ఇది లోపల కూడా స్పేస్ అయితే బానే ఉంది, మొబైల్ అండ్ బేసిక్స్ అయితే పట్టేస్తాయి అనమాట. లైక్ షాపింగ్ కానీ అట్లా కాలేజ్ గర్ల్స్ కానీ అలా చాలా బాగుంటుంది. ఇది అయితే షోల్డర్ బ్యాగ్ గా యూస్ చేసుకోవాలంటే ఇలా షోల్డర్ కి పెట్టేసుకోవచ్చు, లేదు అంటే లోపల మనకి థ్రెడ్ బెల్ట్ కూడా ఇచ్చారు, ఫుల్ గా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు అయితే బెస్ట్ డీల్ అనిపించింది ఈ బ్యాగ్స్ అయితే. ఇది టోట్ బ్యాగ్ అనమాట. వర్క్ కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు ఇట్లా మంచిగా ల్యాప్టాప్ పడుతుంది, ఐప్యాడ్ పడుతుంది, అసలు అన్ని పట్టేస్తాయి అనమాట. అంత బాగుంది. ఇదైతే బెస్ట్ డీల్ అనమాట. ఇది యూజువల్ గా $169 కి ఉంది, మనకి ఎక్స్ట్రా 25% ఆఫ్ తో అరౌండ్ $120 కి అలా వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక కలర్, ఇది ఇంకో కలర్ అనమాట. దానికన్నా ఇది బాగుందని నాకు అనిపించింది. అండ్ ఇవి కూడా వేరే కలర్స్ అనమాట. ఇవైతే వర్క్ వెళ్ళే వాళ్ళకి అసలు పర్ఫెక్ట్ అనమాట. $120కి అసలు చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ఇది వచ్చేసరికి అగైన్ షోల్డర్ బ్యాగ్ ఆర్ స్లింగ్ బ్యాగ్ గా యూజ్ చేయొచ్చు. $69 అనమాట. ఎక్స్ట్రా 25% ఆఫ్ వస్తుంది వీటిపైన కూడా. మంచి షిమ్మరీ లుక్ వచ్చింది అనమాట దీనికి. అరౌండ్ $50 అలా వచ్చేస్తుంది. అందులోనే ఇలాంటిది కూడా, కాకపోతే దానంత షైన్ దీనికి లేదు, ఇది మ్యాట్ ఫినిష్ లాగా వచ్చింది అనమాట. ఇది కూడా అగైన్ ఇంకో ప్రిటీ బ్యాగ్. అసలు నాకైతే కలర్ చాలా బాగా నచ్చింది. కొంచెం ఇది బాక్స్ షేప్ లో అలా ఉన్నట్టుంది అనమాట. గుడ్ అమౌంట్ ఆఫ్ వస్తువులు అయితే పడతాయి లోపల. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ అయితే మనకి యూజువల్ గా $379 ఉంది, బాగా ఎక్కువ అమౌంటే, కానీ అది యాక్చువల్ ప్రైస్ కాదు.
డీల్ ప్రైస్ మెన్షన్ చేయలేదు. మనం అక్కడ వర్క్ చేసే వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు మొత్తం డిస్కౌంట్స్ పోని కరెక్ట్ అమౌంట్ చెప్తున్నారు. చాలా తగ్గుతుంది. సో ఐ వుడ్ అడ్వైజ్ చూసి వదిలేయకుండా మీకు నచ్చింది వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి కరెక్ట్గా చెప్తారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్యాంగిల్స్ చూస్తున్నాను. ఇవైతే మనకి వాటర్లో తడిచినా కానీ డైలీ ఎవ్రీడే యూస్ చేసినా కానీ అసలు ఫేడ్ అండ్ టార్నిష్ అవ్వవు అనమాట, కొంచెం బ్రాండెడ్వి కాబట్టి. అండ్ ఇదైతే మనకి దాని మీద మెన్షన్ చేయడం $79 అని మెన్షన్ చేశారు. నేను అక్కడ మనకి కనుక్కుంటే ఇదైతే $23కే వస్తుందని చెప్పింది. నాకైతే అసలు భలే బెస్ట్ డీల్ అనిపించింది ఇది. మీకు ఎలా అనిపించింది ఈ బ్యాంగిల్స్? ఇంకా లోపల ఇంకా చాలా జ్యువెలరీ ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. నాకైతే ఇది బాగా సెట్ అయిందని అనిపించింది, చాలా బాగుంది కదా. అగైన్ ఇక్కడున్న బ్యాగ్స్ అయితే 70% ఆఫ్ ఉంది, మళ్ళీ ఎక్స్ట్రా 25% ఆఫ్ కూడా ఉంది. ఇవైతే కిడ్ బ్యాగ్స్ టైప్ అనమాట, కిడ్స్కి బాగుంటుంది. లైక్ మిక్కీ మౌస్ ప్రింట్ అవన్నీ వచ్చినాయి కాబట్టి వీటిలో బాగా డీల్స్ ఉన్నాయి అనమాట. ఉన్న దాని మీద 70% ఆఫ్ అండ్ ఎక్స్ట్రా 25% ఆఫ్ కూడా ఇస్తున్నారు మనకి. అండ్ ఇక్కడ వచ్చేసరికి జ్యువెలరీ సెక్షన్కి వచ్చేసాను. నేను ఎప్పటి నుంచో కేట్స్పేట్లో ఒక బ్యాంగిల్ తీసుకుందాం అనుకుంటున్నాను. లైక్ ఇలా బ్యాంగిల్ లాగా ఉండి దాని మీద స్టోన్స్ ఉంటాయి అనమాట, కానీ అది మాత్రం ఆ మోడల్ ఇక్కడ లేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇవైతే మనకి అరౌండ్ $30, $20 అలా వచ్చేస్తున్నాయి అనమాట ఈ బ్యాంగిల్స్ అన్నీ. నాకు సిల్వర్ జ్యువెలరీ కన్నా నాకు ఈ గోల్డ్ టోన్ ఉన్నవే నాకు ఎందుకో బాగా నచ్చుతాయి అనమాట. సో వీళ్ళైతే ఒక సైడ్ అంతా సిల్వర్ పెట్టేశారు. అండ్ ఫస్ట్ అయితే నేను సిల్వర్ చూపిస్తున్నా మీకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన గోల్డ్ టోన్ జ్యువెలరీ కూడా వచ్చేసింది. క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా, చాలా బాగున్నాయి. నాకైతే ఈ ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి. దీనిపైన కాస్ట్ మనకి 69 ఉంది, కానీ అది కాదు, నాకు తెలిసి అవైతే అరౌండ్ $20కి వచ్చేస్తాయి. అండ్ ఇవేమో చైన్ బ్రాస్లెట్స్ అనమాట. ఇవి కూడా చాలా ప్రెటీగా ఉన్నాయి. నాకైతే ఆ క్యూట్ హార్ట్ షేప్ అండ్ స్టోన్ వచ్చింది బాగా నచ్చింది. నేను తర్వాత అది వేసుకుని నేను మీకు చూపిస్తాను. ఎవ్రీడే జ్యువెలరీగా అయితే ఇవి బాగుంటాయి. లైక్ గోల్డ్ యూజ్ చేయొద్దు, అంత సేఫ్ కాదు అని అనిపించినప్పుడు అమెరికాలో ఇలాంటివి యూజ్ చేసామంటే బాగుంటుంది. లైక్ ఫేడ్ కూడా అవ్వవు త్వరగా అండ్ చాలా కాలం వస్తాయి. ఇక్కడైతే నేను ఒక బ్యాంగిల్స్ ట్రై చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం పెద్దగా అనిపించింది అండ్ అంత లుక్ కూడా రాలేదు. బయట చూసిన దానికి వేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉందనిపించింది నాకు. నేను చూస్తున్నవి యాక్చువల్గా ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాంగిలే, కాకపోతే దానిపైన వైట్ స్టోన్స్ వస్తాయి అనమాట. అలాంటిదైతే ఇక్కడ లేదు. ఇది కొంచెం పెద్దగా అనిపించింది చేతికి. ఇది వచ్చేసరికి మొత్తం బ్యాంగిల్ మొత్తం వైట్ కలర్ స్టోన్స్ వచ్చినాయి. ఇది ఓకే, బాగానే ఉంది, బట్ నాట్ ఇంప్రెసివ్. ఇదైతే మరీ పెద్దగా అయిపోయింది నాకు. రోజ్ గోల్డ్ అనమాట ఇది కూడా చాలా క్యూట్గా అనిపించింది నాకు. చైన్ టైప్ ఆఫ్ బ్రాస్లెట్. ఇది మనం వాచ్తో అలా పెట్టుకుంటే భలే మంచి లుక్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొక హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరకు వచ్చాం. ఇవైతే 60% ఆఫ్ ఉన్నాయి, మళ్ళీ దానిపైన ఎక్స్ట్రా 20% ఆఫ్. ఇవి అగైన్ సాచెల్ బ్యాగ్స్ అనమాట ఇవన్నీ. అండ్ పెద్దవాళ్ళు యూజ్ చేయడానికి కూడా బాగుంటాయి. అండ్ నాకు ఇక్కడికి వచ్చేసరికి ఆ ఎల్లో బ్యాగ్ అయితే అసలు భలే నచ్చింది. ఇది మనకి 70% ఆఫ్ ఉంది, మళ్ళీ దానిపైన 25% ఆఫ్ ఉందన్నమాట. అసలు చాలా ప్రెటీగా ఉంది ఈ కలర్ కూడా. దీనిలో మనకి పింక్ ఉంది అండ్ గ్రీన్ కలర్ కూడా ఉంది. అండ్ లోపల కూడా ఎనఫ్ స్పేస్ అయితే ఉంది. మంచిగా షోల్డర్ బ్యాగ్ ఆర్ స్లింగ్ బ్యాగ్గా యూజ్ చేయొచ్చు. దీని ప్రైస్ అయితే చూసారా, మనకి ఓన్లీ 70% ఆఫ్ అండ్ 25 అని రాశారు, కానీ ఎగ్జాక్ట్ ప్రైస్ మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోవాలి, లేదా అక్కడ వాళ్ళని అడగాలి. ఇదైతే మనకి 69 సంథింగ్ అంతకే వచ్చేస్తుంది అసలు. ఇది కేట్ స్పేడ్ అనేది కొంచెం పెద్ద బ్రాండ్ కాబట్టి ఈ ప్రైజెస్ అనేవి వెరీ రీజనబుల్ అనమాట. యాక్చువల్గా ఆ చూపించిన ఎల్లో దాంట్లోనే ఇది పింక్ కలర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను చైన్స్ కూడా చూపిస్తున్నా మీకు. ఈ చైన్ చూసారా, కామెడీగా ఉంది. వాటర్ మగ్ ఎవరు తగిలించుకుంటారు లాకెట్ లాగా.
అందులోను గోల్డ్ చైన్ కి సిల్వర్ కలర్ ఇచ్చారు లాకెట్. అండ్ ఇవి వచ్చేసరికి మనం వాలెట్స్ అనమాట. వీటి మీద కూడా 70% ఆఫ్ ఉంది, ఎక్స్ట్రా 25 కూడా ఉంది. ఇవైతే మన పేరెంట్స్ కానీ ఇండియా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు గిఫ్టింగ్ కానీ బాగుంటుంది. మన ఇండియాలో పెద్దవాళ్ళు ఇలాంటివే మోస్ట్లీ క్యారీ చేస్తారనమాట, హ్యాండ్ బ్యాగ్స్ అలవాటు లేని వాళ్ళు. ఈ వ్యాలెట్స్ అయితే మనకి అన్ని డిస్కౌంట్స్ అన్నీ పోను $53 అయితే మనకి వాలెట్ వచ్చేస్తుంది. అండ్ ఇవి చిన్న చిన్నవి అయితే ఇంకా తక్కువకి వచ్చేస్తాయి, లైక్ 30 అట్లా. జ్యువెల్ టోన్ ఉంది, పైన లైట్ పింక్ అండ్ లోపల డార్క్ మెరూన్ కలర్లో ఉందన్నమాట. అండ్ ఇవి వచ్చేసరికి చిన్న కార్డ్ హోల్డర్స్, ఇవైతే ఇంకా తక్కువకి వస్తున్నాయి. యూజువల్ కానీ ఇవి $39, సో మనకి ఎక్స్ట్రా 25% ఆఫ్ ఉంటుంది. నేను మొత్తం తిరిగి మళ్ళీ ఈ బ్యాగ్ దగ్గరికే వచ్చాను. నాకైతే ఇది అసలు చాలా మంచి డీల్ అండ్ చాలా బాగుంది అనిపించింది. లైక్ ల్యాప్టాప్ అన్నీ పట్టేస్తాయి కదా, లైక్ వర్క్ కానీ ఎక్కడికైనా కొంచెం ట్రిప్స్కి వెళ్తున్నా కానీ క్యారీ చేయడానికి చాలా స్టఫ్ పట్టిద్దని నాకు అనిపించింది. మీకు ఈ బ్యాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇదిగోండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనకైతే మొత్తం 3 సెక్షన్స్ లాగా ఇచ్చారు. ఒక జిప్ లాగా వచ్చింది అండ్ 2 ఓపెన్ ఉన్నాయి, కాకపోతే క్లోజింగ్ బటన్ ఉందన్నమాట. ఇది యూజువల్గా $500 అయితే మనకి ఆఫర్లో $169 పెట్టారు. అండ్ దీని మీద ఎక్స్ట్రా 25% ఆఫ్ ఉంటుంది కాబట్టి $124 కలా అనమాట. నాకైతే ఆ బ్యాగ్ అండ్ ఎల్లో బ్యాగ్ అయితే బాగా నచ్చినాయి. ఆఫ్టర్ ఆల్ ద డిస్కౌంట్స్ చెప్పా కదా, ఈ ఎల్లో బ్యాగ్ అయితే మనకి $60 సంథింగ్ అలా వచ్చేస్తుంది. ఇలాగా స్లింగ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వాలెట్ కూడా నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. మన అమ్మ వాళ్ళకి అలా గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది. మొబైల్ పడుతుంది, మంచిగా మనీ కార్డ్స్ అన్నీ పట్టేస్తాయి అనమాట. ఇది $53. మీకు ఈ బ్యాగ్ కలెక్షన్ ఎలా అనిపించింది అండ్ నా సెలెక్షన్ కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఇంకా వేరే స్టోర్స్ కూడా వెళ్ళి నేను బ్యాగ్ కలెక్షన్ చూపిస్తాను. బాయ్.